ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ 'బాల్ సప్పు' ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 46 మినిట్స్ లోపే ఉంటుంది. మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే మూవీని ఫ్యామిలీతో చూడదగిన విధంగా ఉండదు. కొంచెం స్టోరీ లైన్ అయితే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి మూవీని అయితే సింగిల్‌గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఈ సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే తప్పకుండా అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. సో ఈ సెకండ్ హాఫ్ కోసం ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ కామెడీ డ్రామాగా సాగుతుంది. కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ కాండం కంపెనీ. ఇక ఈ కంపెనీని బాగా ఫేమస్ చేద్దామని ఫుట్బాల్ వరల్డ్ కప్ అయితే నిర్వహిస్తారు. ఇదంతా మన హీరో తన ఫ్రెండే ఈ కాండం కంపెనీ తరపున ఈ వరల్డ్ కప్ అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ ఫుట్బాల్ వల్ల మన హీరో తన ఫ్రెండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడతారో, ఎలాంటి రిస్క్లో పడతారో, అందులో నుండి ఏ విధంగా బయట పడతారో, వీళ్ళు చేసే కామెడీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. మూవీ అయితే ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. కాస్త ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ కట్ చేస్తుంటే మాత్రం చాలా బాగుండు. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని థ్రిల్లర్ సీన్స్, ఆ థ్రిల్లర్ సీన్స్లోనే కొన్ని కామెడీ సీన్స్ అయితే తప్పకుండా నవ్వించేయడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అలాగే మన హీరో తన ఫ్రెండ్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగానే ఉండడం జరిగింది. అలాగే మన హీరోకి తన ఫ్రెండ్కు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుండి ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కాకపోతే క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ మాత్రమే ఈ మూవీ అయితే బాగుంటుంది. స్టార్టింగ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ కోసం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.